హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం వాక్యాలు రకాలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూసుకుందాం. వాక్యాలు రకాలు. విద్యార్థకం అనేది ఫస్ట్ బిట్ చూద్దాం. విద్యార్థకం అనేది ఏ కాలాన్ని సూచిస్తుంది? విద్యార్థకం అనేది ఏ కాలాన్ని సూచిస్తుంది అంటే తప్పనిసరిగా పని చేయమని దాన్ని మనం ఏ కాలాన్ని సూచిస్తుంది? ఏ కాలాన్ని అండి సూచిస్తుంది? భవిష్యత్ కాలాన్ని సూచిస్తుందన్నమాట. తప్పక పని చెయ్యు అంటే చెయ్యమంటున్నారు, ఇంక చేసేసారు కాదు, చేస్తున్నట్లు కాదు, చెయ్యు అని చెప్తున్నారు. సో అది భవిష్యత్ కాలాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, ఒప్పుకోవడాన్ని సూచించేటటువంటి క్రియ ఉండే వాక్యం. ఒప్పుకోవడం లేదా అనుమతిని సూచించేటటువంటి క్రియ ఉండే వాక్యం ఏమంటారండి? అనుమతిశబ్దక వాక్యం అంటే ఒప్పుకోవడం లేదా అనుమతినివ్వడం అనే అర్థం. క్రింది వానిలో అనుమత్యర్థక వాక్యం ఏది? చూడండి. నీవు బయటికి వెళ్ళు, నీవు తరగతి గదిలోనికి రావచ్చు, ఫలితాలు రేపు వెలువడవచ్చు, పశువులే ఒకప్పుడు సంపద. ఇక్కడ అనుమతి లేదా ఒప్పుకోవడం ఏదండి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నీవు తరగతి గదిలోనికి రావచ్చు అనేది అనుమత్యర్థక వాక్యం అన్నమాట. నెక్స్ట్ వన్, ఊహను సూచించేటటువంటి క్రియ ఉన్న వాక్యం ఏది? ఊహను సూచించే క్రియ ఉన్న వాక్యం ఏది? ఊహ ఎక్కువగా ప్రధానంగా ఉండేటటువంటి వాక్యము సంభావనార్థక వాక్యము. సంభావనార్థక వాక్యంలో ఊహ ఎక్కువగా ఉంటుంది. అంటే పలానాలాగా సంభవించవచ్చు అని ఒక రకమైన ఊహ ఉంటుందన్నమాట. ఊహను సూచించే క్రియ ఉన్న వాక్యం ఏదంటే సంభావనార్థక వాక్యం. పరీక్షలో నెలాఖరున జరగవచ్చు అనేటటువంటి వాక్యం దేన్ని చెందుతుంది? సంభావనార్థక వాక్యం. ఇందులో ఊహ అనేది ఉంది. నెక్స్ట్ వన్, తప్పనిసరి అని అర్థం ఇచ్చేటటువంటి క్రియలు ఉండే వాక్యము. తప్పనిసరి అనేటటువంటి అర్థం ఇచ్చే క్రియలు ఉండేటటువంటి వాక్యము నిశ్చయార్థక వాక్యంలో తప్పనిసరి అనేటటువంటి క్రియ వస్తుంది. నెక్స్ట్ వన్, అర్థాన్ని ఇచ్చే క్రియ ఉంటుంది. చేయవలసిన పదం మీద ఏ అనేటటువంటి ప్రత్యయాన్ని చేర్చగా ఏర్పడే వాక్యం ఏది? క్రియకు ఏ అనేటటువంటి ప్రత్యయం చేర్చగా వచ్చేది ఏంటండి? నిశ్చయార్థక వాక్యము. నిశ్చయార్థక వాక్యంలో చేయవలసిన పని అంటే క్రియ మీద ఏ అనే ప్రత్యయం చేరుతుందంట. క్రింది వాటిలో నిశ్చయార్థక వాక్యానికి ఉదాహరణ ఏమిటి? నిశ్చయార్థక వాక్యానికి ఉదాహరణ ఏమిటి క్రింది వాటిలో? చూడండి. ఒకప్పుడు సంపద పశువులే. నెక్స్ట్ వన్, ఈ దేశాన్ని భగవంతుడే కాపాడాలి. యుద్ధాలు వల్ల బాధపడేవి సామాన్యులే. ఇవన్నీ కూడా నిశ్చయార్థక వాక్యాలే అన్నమాట. నెక్స్ట్ వన్, కర్త యొక్క సామర్థ్యాన్ని తెలిపేవి సామర్థ్యార్థక వాక్యం. ఏదైనా పని చేయగలడు అనేటటువంటి ఒక రకమైన సామర్థ్యం అనేది అందులో కనిపిస్తుంది అన్నమాట. చూడండి, ఇక్కడ చూద్దాం. ఆమె వంట చేయగలదు అంటే తన యొక్క కెపాసిటీ అని చెప్తున్నారనమాట. అదేమవుతుంది? సామర్థ్యార్థక వాక్యం అవుతుంది. దాని యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తున్నారు కాబట్టి. సామర్థ్యార్థక వాక్యంలో క్రియాధాతువు మీద చేరేది ఏంటి? క్రియాధాతువు మీద ఏం చేరుతుందండి సామర్థ్యార్థక వాక్యంలో? కళ, గల అనేటటువంటి పదం చేరుతుంది. కళ, గల అనేటటువంటి ధాతువు చేరుతుంది. క్రియాధాతువు మీద ఓ కానీ ఏమో కానీ చేరిస్తే ఏర్పడే వాక్యాలు ఏమిటి? క్రియాధాతువు మీద ఓ కానీ ఏమో అనే కానీ చేరిస్తే ఏర్పడేటటువంటి వాక్యాలు ఏమిటి? ఏ వాక్యాలంటే సందేహార్థక వాక్యాలు. ఏమో వస్తుందో రాదో అనేటటువంటి సందేహార్థం అన్నమాట. చూడండి, తామెందుకు చేస్తున్నారో, ఇక్కడ ఓ వచ్చింది చూడండి. తామెందుకు చేస్తున్నారో తెలియదు అనేటటువంటి వాక్యము ఏదవుతుంది? సందేహార్థక వాక్యం. డౌట్గా ఉంటుంది కాబట్టి. వాక్యంలో చివరి క్రియాపదం మీద ఆ అనేది చేర్చగా వచ్చేటటువంటి వాక్యాలేవి? క్రియాపదం మీద ఆ అనేటటువంటిది చేర్చగా వచ్చే పదం ఏది అంటే ప్రశ్నార్థక వాక్యం. దయచేసి మీరు వెళ్ళండి, ఇది ఏ వాక్యం? దయచేసి మీరు వెళ్ళండి అనేది ఏ వాక్యం అవుతుంది?
ప్రార్థనార్థక వాక్యం. దయచేసి అంటే అందులో ప్లీజర్ ఉంది. ప్లీజ్ అనేటటువంటిది ఒక ప్రతిమలాడడంలో కనిపిస్తుంది కాబట్టి ఇది ప్రార్థనార్థక వాక్యం. నెక్స్ట్ వన్, కృష్ణ ఉద్యోగం చేయడం లేదు. ఏ వాక్యానికి ఉదాహరణ? చేయడం లేదు, లేదు, కాదు, కూడదు ఏమవుతాయి మనకి? అవి అన్నీ కూడా వ్యతిరేకార్థక వాక్యాలు. ఓ సమాపక క్రియ ఒకటి అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండేటటువంటి వాక్యం. ఒక సమాపక క్రియ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండేటటువంటి వాక్యాన్ని ఏమంటారు? సంక్లిష్ట వాక్యం అంటారు. సంక్లిష్ట వాక్యం, ఎక్కువ సమాపక క్రియలు ఉంటాయి. ఒక ప్రధాన వాక్యము మిగిలిన ఉపవాక్యాలుగా ఉండేటటువంటి వాక్యం. ఒక ప్రధాన వాక్యం ఉంటుంది, మిగిలినవి ఉపవాక్యాలుగా ఉంటాయి. వాటిని ఏమంటారు? సంశిష్ట వాక్యమే అంటారు. అంటే అందులోనే ఎక్కువ మనకి క్రియలు వస్తాయి అన్నమాట. అసమాపక క్రియలు ఎక్కువగా వస్తాయి. నెక్స్ట్ వన్, భూతకాల అసమాపక క్రియకు ఏమంటారు? భూతకాలపు అసమాపక క్రియను ఏమంటారండి? భూతకాలము, క్వార్థము. నెక్స్ట్ వన్, ఈ ఛేదార్థకం అనేది భవిష్యత్తు కాలం, శత్రార్థకం అనేది వర్తమాన కాలం, తద్ధార్మార్థకాలం అనేవి నిత్య సత్యాలు అలాంటి వాటికి సంబంధించింది. నెక్స్ట్ వన్, సీత బజారుకు వెళ్ళింది, సీత చీర కొనుక్కుంది. ఈ వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా మారిస్తే, సంశ్లిష్ట వాక్యంగా మార్చేటప్పుడు ముందు వాక్యం యొక్క క్రియ ఏమవుతుంది? అసమాపక క్రియ అయిపోతుంది. సో సీత బజారుకు వెళ్ళింది, ఈ వెళ్ళింది అనే దాంట్లో ఇది అసమాపక క్రియగా మనం మార్చాలి. అప్పుడు వెళ్ళి అని మార్చాలన్నమాట. సీత బజారుకు వెళ్ళి చీర కొనుక్కుంది. ఈ సీత అనేది మరి రాయకూడదు, ఒకసారి రాస్తే చాలు. సీత బజారుకు వెళ్ళి చీర కొనుక్కుంది. ఇదే సంక్లిష్ట వాక్యం. సామాన్య వాక్యాలు సంశ్లిష్ట వాక్యంగా మారేటప్పుడు కలిగే మార్పు ఏది? ఏం మార్పు కలుగుతుంది? సామాన్య వాక్యం సంశ్లిష్ట వాక్యంగా మారేటప్పుడు ఉపవాక్యాల్లోని సమాపక క్రియలు అనేవి అసమాపక క్రియలుగా మార్చేస్తాం. అలాగే స్వరూప నామలోపం. స్వరూపం అంటే రెండు దగ్గరలో ఒకే రకమైన పేరుంటే అందులో ఒక పేరు అనేది మనం తీసేస్తాం. స్వరూపంగా ఉండే, పోలికతో ఉండే సేమ్ పేరు ఉన్నప్పుడు మనం ఒక నామాన్ని లోపిస్తాం, తీసేస్తాం అని అర్థం. ఉపవాక్యాల్లో సమాపక క్రియలన్నీ కూడా అసమాపక క్రియలుగా మార్చేస్తాం. సో 1 and 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్రియాధాతువు మీద ఈ అనేటటువంటి ప్రత్యయం చేరగా వచ్చేటటువంటి ఈ అసమాపక క్రియ ఏది? ఈ అనే ప్రత్యయం ఏర్పడితే క్రియాధాతువుకి ఏమొస్తుంది? అసమాపక క్రియ క్వార్థకం అనేది వస్తుంది. క్వార్థకంలో మనకి క్రియాధాతువుకి ఈ అనే ప్రత్యయం వస్తుంది. ఏ వాక్యంలో ప్రధాన క్రియ సమాప్తి బోధించకూడదు? ప్రధాన క్రియ సమాప్తిని బోధించకూడదు. ఏ వాక్యంలో ప్రధాన క్రియ అనేది సమాప్తిని బోధించదు, సమాప్తిని బోధించకుండా ఉంటుంది? ఛేదార్థకంలో. ఇది భవిష్యత్తు కాల వాక్యం కూడా. నెక్స్ట్ వన్, ఇది జరిగితే అది జరుగుతుంది. ఇది జరిగితే అది జరుగుతుంది అనే అర్థంలో ఉండేటటువంటి వాక్యాలు ఏవి? ఇది జరిగితేనే అది జరుగుతుంది అనే అర్థంలో ఉండేటటువంటి వాక్యాలు ఛేదార్థకం వాక్యాలు. క్రియాధాతువు మీద ఏ ప్రత్యయం చేరితే ఛేదార్థక వాక్యాలు అవుతాయి? క్రియాధాతువు మీద ఏ ప్రత్యయం చేరితే ఛేదార్థక వాక్యాలు అవుతాయి? ఈ చే ఉంది కదండి, ఆ చేలాగే టే అనేటటువంటి ఇతే, తే ఇతే అంటే సో ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్, శ్రద్ధగా వింటే పాఠాలు అర్థమవుతాయి. ఇది ఏ వాక్యానికి ఉదాహరణ? శ్రద్ధగా వింటే పాఠాలు అర్థమవుతాయి. ఇవి ఏ వాక్యానికి ఉదాహరణ? ఇక్కడ క్రియాధాతువులో ఏమొచ్చింది? తే ఇతే అనేవి వచ్చాయి. సో ఇక్కడ ఇది మనకి ఏమవుతుంది? ఛేదార్థకం అవుతుంది. నెక్స్ట్ వన్, సంశ్లిష్ట వాక్యాలతో భూతకాల అసమాపక క్రియల ప్రధాన క్రియ సూచించేటటువంటి పనికి కారణాన్ని సూచిస్తే, చూడండి సంశ్లిష్ట వాక్యంలో భూతకాల అసమాపక క్రియ ఉంటుంది కదా, భూతకాల అసమాపక క్రియకి ప్రధాన క్రియ సూచించే పనికి కారణాన్ని సూచిస్తే అది ఏ వాక్యం అవుతుంది? హేత్వార్థకం. హేత్వార్థకం అనేది కార్యకారణ ఫలితం సూచిస్తుంది కాబట్టి హేత్వార్థకం. తుఫాను వచ్చి పంటలు దెబ్బతిన్నాయి. ఇదేమవుతుందంటే హేత్వార్థక వాక్యం, అలాగే సంశిష్ట వాక్యం కూడా అవుతుంది. చూడండి, తుఫాను వచ్చింది పంటలు దెబ్బతిన్నాయి, తుఫాను వచ్చి పంటలు దెబ్బతిన్నాయి. ఇది సంశిష్ట వాక్యం అవుతుంది, అలాగే హేత్వార్థక వాక్యం కూడా అవుతుంది. నెక్స్ట్ వన్,
పరస్పర విరుద్ధమైనటువంటి అర్థాన్నిచ్చే రెండు వాక్యాలు ఏకవాక్యంగా మారేటప్పుడు మొదటి వాక్యంలోని క్రియాధాతువు మీద చేరే ప్రత్యయం ఏమిటి? రెండు పరస్పర విరుద్ధమైనటువంటి అర్థాన్నిచ్చే రెండు వాక్యాలు ఉన్నాయి, అది ఏకవాక్యంగా మారింది. ఆ మారినప్పుడు మొదటి వాక్యంలో క్రియాధాతువు మీద చేరే ప్రత్యయం ఏమిటి? విరుద్ధమైన అర్థాన్నిచ్చే వాక్యాల్లో మొదటి వాక్యంలోని క్రియాధాతువుకి ఏమొస్తుంది? ఇనా అనేటటువంటి ప్రత్యయం వస్తుంది. చూడండి, వర్షం బాగా పడినా పంటలు పండలేదు, విరుద్ధమే కదా. బాగా వర్షాలు పడ్డాయి కానీ పంటలు పండలేదు, రెండు విరుద్ధమైన వాక్యాలు, ఒకదానికొకటి శత్రువులుగా ఉన్నాయి. అలాంటి వాటి మధ్యలో మనకి ఏమొచ్చింది? వర్షం పడినా ఇనా అనేటటువంటి ప్రత్యయం వచ్చిందనమాట. విరుద్ధ వాక్యాలకు వచ్చేది ఇనా అనే ప్రత్యయం. సో క్రియాధాతువుకు ఇనా చేర్చగా ఏర్పడే వాక్యాలు ఏమిటి? ఈ ఇనా వచ్చేటటువంటి విరుద్ధ వాక్యాలకి ఇనా వచ్చింది కదండి, వాటిని ఏమంటారు? ఇనా ఏర్పడితే వచ్చే వాక్యాలను ఏమంటారు అంటే అప్యర్థక వాక్యాలు అంటారు. అప్యర్థక వాక్యాలు. నేను సమయానికి వెళ్ళినా బస్సు దొరకలేదు, ఈ వాక్యం ఏమవుతుంది? ఇనా అనే ప్రత్యయం వచ్చింది కదా. సో ఇది మనకి అప్యర్థక వాక్యం అవుతుంది. అప్యర్థక వాక్యం. వర్తమానకాల అసమాపక్రియను ఏమంటారు? వర్తమానకాల అసమాపక్రియను ఏమంటారు? క్వార్థకం అయితే భూతకాలం, భూతకాలం క్వార్థకం. భవిష్యత్తు కాలం ఎలాగుందో అలాగే గుర్తుపెట్టుకోండి, భవిష్యత్ కాలం. శత్రార్థకమే వర్తమానకాల అసమాపక్రియ. ఓకేనండి. నెక్స్ట్ వన్. క్రింది వానిలో శత్రార్థక క్రియ ఏది? శత్రార్థ క్రియలో తూ టూ తూ టూ అలాంటివి వస్తాయమ్మా. తూ టూ, చూస్తూ, ఇందులో కూడా తూ ఉంది. తూ టూ అనేటటువంటి వస్తాయి శత్రార్థకంలో. సో ఇవన్నీ కూడా సరైన ఆన్సర్. నెక్స్ట్ వన్. ఒకే కర్తను ఆశ్రయించి ఒకే కాలంలో జరిగే రెండు పనుల్లో ముందు చెప్పిన క్రియను ఏమంటారు? ఒకే కర్తను ఆశ్రయించాలి, ఒకే కాలంలో జరిగే రెండు పనుల్లో ముందు చెప్పిన క్రియను ఏమంటారు? ఏమంటారండి? శత్రార్థకం అంటారు. శత్రార్థకం అంటారు. సుమన్ చూడండి ఇక్కడ ఎలా వచ్చింది అదే చూద్దాం. ఒక కర్తను ఆశ్రయించి ఒకే కాలంలో రెండు పనులు జరగాలి, ముందు చెప్పినటువంటి క్రియలో మనకు శత్రార్థకం వస్తుంది. సుమన్ పాట పాడుతూ స్నానం చేస్తున్నాడు, ఇవి రెండు వాక్యాలకు సంబంధించింది. అయితే పాడుతూ ఇక్కడ తూ టూ అని వచ్చే కదా, అదే శత్రార్థక వాక్యం. ఓకేనండి. నెక్స్ట్ వన్. ధాతువు స్వాభావికమైన అర్థాన్ని తెలిపే క్రియారూపాన్ని ఏమంటారు? ధాతువు స్వాభావికమైన అర్థాన్ని తెలిపే క్రియారూపాన్ని ఏమంటారు? తద్ధర్మార్థకం. ఏమంటారండి? తద్ధర్మార్థకం అంటారు. నెక్స్ట్ వన్. సూర్యుడు ఉదయించును, ఇదేమవుతుంది? నిత్య సత్యాలన్నీ కూడా తద్ధర్మార్థక వాక్యాలు అంటారు. ఇక్కడ చూడండి, ధాతువు స్వాభావికమైన అర్థాన్ని తెలిపే క్రియారూపాన్ని ఏమంటారంటే తద్ధర్మార్థకం. అన్నీ సమప్రాధాన్యం ఉన్నటువంటి వాక్యాలు ఉండే వాక్యం, అన్నీ సంప్రాధాన్యం ఉండే వాక్యాలు ఉండే వాక్యం. సంప్రాధాన్యం ఉండేటటువంటివి ఏమవుతుంది? సంయుక్త వాక్యం. వాక్యంలో అన్నీ సమాపక్రియలు, వాక్యంలో అన్నీ కూడా సమాపక్రియలే ఉంటాయి అన్నమాట, అసమాపక్రియలు ఏమి ఉండవు. అవి ఏమవుతాయి? సంయుక్త వాక్యం. సంయుక్త వాక్యంలో క్రియ మారదు. అక్కడ కర్తే రెండుసార్లు రాకుండా ఒకసారి వస్తుంది. క్రియ మారితే అది సంక్లిష్ట వాక్యం, అసమాపక్రియగా మారిపోద్ది. కాబట్టి భావన పాటలు రాస్తుంది, భావన పాటలు పాడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చామనుకోండి, భావన పాటలు రాస్తుంది, భావన పాటలు పాడుతుంది. ఇక్కడ సేమ్ ఉండేది ఏంటి? భావన పాటలు అనేది రెండింటిలో కూడా సేమ్ ఉంది. సో సేమ్ ఉన్నది మనం రాస్తాం. భావన పాటలు అనేది రాసేసి రాస్తుంది పాడుతుంది అనేది యాడ్ చేసేయడమే. ఈ భావన పాటలు రెండుసార్లు వచ్చిన దాన్ని ఒకసారే రాస్తాం. భావన పాటలు రాస్తుంది పాడుతుంది, అదే దాని యొక్క ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకేనండి. సంయుక్త వాక్యంలో క్రియ మారదు. ఈ రాస్తుంది పాడుతుందని క్రియ అనేది ఎలా జస్టిస్గా వస్తాయి. కాకపోతే ఈ కర్త అనేది మాత్రం, కర్త కర్మ అనేవి మాత్రం అది రెండుసార్లు వచ్చినప్పుడు ఒకసారి మనం రాసుకోవాల్సి వస్తుంది. సామాన్య వాక్యాలు సంయుక్త వాక్యంగా మారేటప్పుడు కలిగే మార్పు. ఎలాంటి మార్పులు కలిగాయి ఇప్పుడు మనం చేసుకున్న దాంట్లో? స్వరూపనామలోపం వచ్చింది. స్వరూపంగా ఉండేవి ఒకేలాంటివి అనేవి ఒకసారి రాసాం. అలాగే స్వరూప క్రియాలోపం కూడా వచ్చింది. స్వరూప క్రియాలోపం, స్వరూప క్రియలు అనేవి
అక్కడ ఉండేవి మనం క్రియలు అనేవి మార్పు రాలేదు, క్రియలు అనేవి యాస్టీస్గానే వేసాం. స్వరూప క్రియాలోపం అనేది అక్కడ మనకి యాక్చువల్గా అయితే రాలేదు. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఒక్కోసారి రావచ్చు అనుకుంటా. స్వరూప నామలోపము ఎందులో వస్తుంది? స్వరూప నామలోపం అనేది ఎందులో వస్తుందండి? నామంలో లోపము ఎందులో వచ్చింది? మనకి ఇప్పుడే రాసుకున్నాం. సంయుక్త వాక్యంలో మనకి స్వరూప నామలోపం అనేది వచ్చింది. అలాగే సంశ్లిష్ట వాక్యంలో కూడా స్వరూప నామలోపం అనేది వస్తుందంట, కానీ సామాన్య వాక్యంలో మాత్రం రాదు. నెక్స్ట్ వన్ స్వరూప క్రియాలోపం అనేది ఏ వాక్యంలో మనకి వస్తుంది? సంక్లిష్ట వాక్యంలో కూడా క్రియలు అసమాప్త క్రియలుగా మారితే స్వరూప నామలోపం కూడా వస్తుంది. స్వరూప క్రియాలోపం అనేది క్రియలు అనేవి అసమాప్త క్రియలుగా మారుతాయి కదండి, ఎక్కడొస్తుంది? సంశ్లిష్ట వాక్యంలో వస్తుందన్నమాట. అలాగే సంయుక్త వాక్యంలో కూడా క్రియాలోపం వస్తుందంట, కానీ క్రియాలోపం మనకు ఇక్కడ కనిపించలేదు, కానీ చూద్దాం. క్రియాలోపం అనేది నామలోపం రెండు కూడా సంయుక్త వాక్యంలోనూ సంశ్లిష్ట వాక్యంలో రెండులోనూ కూడా వస్తాయి, కానీ సామాన్య వాక్యంలో రావు. అది యాస్టీస్గా ఉండిపోద్ది. కాబట్టి రెండు వాక్యాలు కలిపేటప్పుడు కానీ కాబట్టి చూడండి, రెండు వాక్యాలు కలిపేటప్పుడు కానీ కాబట్టి వంటి అనుసంధాన పదాలు వస్తే అది ఏ వాక్యం అవుతుంది? కానీ కాబట్టి అనే అనుసంధాన వాక్యాలు వస్తే అది సంయుక్త వాక్యం అవుతుంది. నెక్స్ట్ వన్ క్రియా ఆశ్రయమై కర్త ప్రధానంగా ఉండేటటువంటి వాక్యం ఏది? క్రియా ఆశ్రయమయ్యి కర్త ప్రధానంగా ఉండే వాక్యం. కర్త ప్రధానంగా ఉంటే దాన్ని ఏమంటారు? కర్తరి వాక్యమే అంటారు. కర్తరి వాక్యంలో కర్త ఏ విభక్తిలో ఉంటుంది? కర్తరి వాక్యంలో కర్త ఏ విభక్తిలో ఉంటుందండి? ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్తరి వాక్యంలో కర్త అనేది ప్రథమ విభక్తిలో ఉంటుంది. నెక్స్ట్ వన్ తెలుగు భాషకు సహజం కాని వాక్యాలు ఏవి? తెలుగు భాషకు సహజం కాని వాక్యాలు ఏవి అంటే మనకు టెక్స్ట్ బుక్లో కూడా యాస్టీస్గా మెన్షన్ చేశారు, కర్మణీ వాక్యాలు. క్రియకి బడు అనే ప్రత్యయం వస్తే వచ్చేవి ఏంటిది? కర్మణీ వాక్యాలు. బడు అనే ప్రత్యయం వచ్చిందంటే కర్మణీ వాక్యాలు. నెక్స్ట్ బిట్ కర్మణీ వాక్యంలో కర్త ఏ విభక్తిలో ఉంటుంది? కర్తరి వాక్యంలో అయితే ప్రథమ విభక్తి ఉంటుంది. కర్మణీ వాక్యంకి వచ్చేసరికి కర్త తృతీయ విభక్తిలో ఉంటుంది. కర్తరి వాక్యంలో కర్త ప్రథమ విభక్తి, కర్మణీ వాక్యంలో అయితే కర్త మాత్రం తృతీయ విభక్తి. నెక్స్ట్ వన్ వ్యాధవాసుడు గారి చేత ఈ పుస్తకం రచించబడును. ఇది ఏ వాక్యం అవుతుంది? ఏ వాక్యం అండి అవుతుంది? కర్మణీ వాక్యం అవుతుంది. బడు అనేటటువంటి ప్రత్యయం వచ్చింది కాబట్టి. ఒకరు చెప్పిన లేదా తను చెప్పిన విషయాన్ని యథాతథంగా అనుకరించడం. ఒకరు చెప్పింది కానీ లేదా తను చెప్పింది కానీ ఏదైనా అనుకరించడం, రెండింటిలోనే ఆ అనుకరించడాన్ని ఏమంటారండి? ప్రత్యక్షానుకృతి అంటారు. ఒకరు చెప్పిన లేదా తను చెప్పిన విషయాన్ని యథాతథంగా అనుకరించడం ప్రత్యక్షానుకృతి. యథాతథం అసలు మార్పే ఉండదన్నమాట. నువ్వు నాతో నువ్వు మంచివాడివి అని అన్నావు. ఈ వాక్యము పరీక్షానుకృతిలోకి మారిస్తే ఏమవుతుందండి? నువ్వు నన్ను మంచివాడివన్నావు. నువ్వు నన్ను మంచివాడివని అన్నావు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సమాపక్రియతో కూడి ఉన్న వాక్యాన్ని నామబంధంగా మారిస్తే అది ఏ వాక్యం అవుతుంది? సమాపక్రియతో ఉన్న వాక్యాన్ని నామబంధంగా మారిస్తే అది ఏ వాక్యం అవుతుంది? నామ్నీకరణం అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ స్వానుభవం వల్ల ఈ జీవిత సత్యం నేర్చుకున్నాను. ఈ వాక్యాన్ని నామ్నీకరణ వాక్యంగా మారిస్తే ఏమవుతుంది? నామ్నీకరణ వాక్యంగా మారిస్తే ఏమవుతుంది? ఇది స్వానుభవం వల్ల నేర్చుకున్న జీవిత సత్యం అనేది అవుతుందన్నమాట. స్వార్థం త్యాగమునకు పురుగొల్పినది. దీని వ్యవహారిక రూపం. స్వార్థం త్యాగమును పురుగొల్పినది. దీని యొక్క వ్యవహారిక రూపం ఏమవుతుంది? స్వార్థ త్యాగాన్ని పురుగొల్పుతుంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ కులము కన్నా గుణము ప్రధానంబు. ఇది ఏ భాషలో ఉంది? కులము కన్నా గుణం ప్రధానంబు అనేది ఇది ఏ భాషలో ఉంది? గ్రాంధిక భాషలో ఉందండి. ఏ భాష? గ్రాంధిక భాష. క్రింది వాటిలో సరి అయిన సామర్థ్యార్థక వాక్యం. సామర్థ్యం అంటే పని కెపాసిటీ, వాళ్ళ యొక్క పనిని ఎంత పని చేయగలరో అది సామర్థ్యాన్ని తెలపడం. సో ఇక్కడ మనకి చూడండి, సూర్య చెట్టు ఎక్కుతున్నాడు,
సూర్య చెట్టు ఎక్కగలడు, సూర్య చెట్టు ఎక్కగలడా, సూర్య చెట్టు ఎక్కుతాడు. ఇది కాకుండా సూర్య చెట్టు ఎక్కగలడు, తన యొక్క సామర్థ్యాన్ని తెలియజేసేది సామర్థ్యార్థక వాక్యం. నెక్స్ట్ వన్, నేను ఇడ్లీ తిని కాఫీ తాగాను. ఇది ఏ వాక్యమమ్మా? ఇడ్లీ తిని కాఫీ తాగాను. ఇక్కడ సమాపక్రియ వచ్చింది, అసమాపక్రియ వచ్చిందనమాట. అసమాపక్రియ అనేది వచ్చింది కాబట్టి ఇది మనకి సంశిష్ట వాక్యం అవుతుంది. సానబడితే వజ్రం కాంతిని వెదజల్లుతుంది. సానబెడితే వజ్రం కాంతిని వెదజల్లుతుంది. ఇది ఏ వాక్యం అవుతుంది? ఛేదార్థక వాక్యం అవుతుంది. ఛేదార్థకం అనేది అవుతుంది. నెక్స్ట్ వన్, తే ఇతే అనేది వచ్చింది కాబట్టి, సాన పెడితే తే ఇతే అనేది వచ్చింది కాబట్టి ఛేదార్థకం. నెక్స్ట్ వన్, మీ అతిథి సత్కారం అన్నదానం నాకు తృప్తి కలిగించాయి అన్నాడు వృద్ధుడు. ఈ వాక్యానికి పరోక్ష కథనం ఏమిటి? మీ అతిథి సత్కారం అన్నదానం తనకు తృప్తి కలిగించాయని అన్నారంట. సో వారి యొక్క చూడండి, మీ అనేది వారి అవుతుంది. వారి అతిథి సత్కారము అన్నదానం తనకు తృప్తి కలిగించాయి అన్నాడు వృద్ధుడు. ఓకేనండి, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కడుపు నిండా పాలు తేనెను నింపుకుంది. కడుపు నిండా పాలు తేనెను నింపుకుంది. ఈ వాక్యం ఏ వాక్యం అవుతుంది? సంయుక్త వాక్యం అవుతుంది. ఈ వాక్యము సంయుక్త వాక్యం అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఆశీర్వాద వాక్యం ఏది? క్రింది వానిలో ఆశీర్వాద వాక్యం ఏది? ఆశీర్వచనానికి సంబంధించింది. సో కిషన్ చదువుతాడో లేదో అనేది ఇది సందేహార్థక వాక్యం. మీకు శుభం కలుగుగాక అనేది ఆశీర్వాదక వాక్యం. దయచేసి సెలవివ్వండి ఇది కాదు. దయచేసి అనేది ప్లేజర్కి సంబంధించింది. సో అది మనకి ప్రార్థనార్థక వాక్యం. ఎవరా పైడి బొమ్మ అనేది ప్రశ్నార్థక వాక్యం. నెక్స్ట్ వన్, ఎందరినో సంప్రదించాం. ఈ వాక్యానికి కర్మని వాక్యం ఏమిటి? బడు అనే ప్రత్యయం మనకు రావాలి. ఎందరినో సంప్రదించాం అనేటటువంటిది ఎందరో సంప్రదింపబడ్డారు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పని చేసింది ఒకరు, దాన్ని ప్రేరేపించింది మరొకరుగా ఉండే వాక్యం. పని చేసింది ఒకరై ఉండాలి, దాన్ని ప్రేరేపించింది ఇంకొకరుగా ఉండేటటువంటి వాక్యం ఏది? ఇదండి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ప్రేరణార్థక వాక్యం అన్నమాట. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, ప్రేరణార్థక వాక్యం. అమ్మ నా చేత చదివించింది. ఇది ప్రేరణార్థక వాక్యమే, అంటే ప్రేరేపించింది ఒకరు, చేసింది ఒకరు కాబట్టి. నెక్స్ట్ వన్, ప్రేరణార్థక వాక్యంలో క్రియాధాతువు మీద ఏది చేరుతుంది? ప్రేరణార్థక వాక్యంలో క్రియాధాతువు మీద ఏం చేరుతుందండి? ఇంచు అనేటటువంటి ప్రత్యయం చేరుతుంది. రాత్రి నా కూతురు పట్టెడన్నం పెట్టింది. ఈ వాక్యంలో క్రియా విశేషణం ఏది? క్రియా విశేషణం రేత్రి అనేది. రేత్రే నా కూతురు పట్టెడన్నం పెట్టింది. ఈ వాక్యంలో క్రియా విశేషణం అనేది రేత్రి. నెక్స్ట్ వన్, క్రియ చేరింది, క్రియ ఫలితాన్ని అనుభవించింది. ఒకరే అయ్యారనుకోండి, క్రియ చేరింది, క్రియ ఫలితాన్ని అనుభవించింది ఒకరే అయితే అది ఏ వాక్యం అవుతుంది? ఆత్మార్థక వాక్యం. రామయ్య ఇల్లు కట్టుకున్నాడు. ఇది ఏ వాక్యం? రామయ్య ఇల్లు కట్టుకున్నాడు. ఇది ఏ వాక్యం అంటే ఆత్మార్థక వాక్యం. తన కోసం తను చేసుకోవడం. కర్త తన కోసం అనేటటువంటి అర్థంలో క్రియను ఉపయోగిస్తే అదే మనం ఇప్పుడు చెప్పుకున్నదే ఆత్మార్థకం అన్నమాట. తన కోసం తను చేసుకోవడం. క్రియాధాతువునకు కొను అనేటటువంటి ప్రత్యయం చేరిస్తే ఏర్పడే వాక్యాలు. క్రియాధాతువుకి కొను అనేటటువంటి ప్రత్యయం చేరిస్తే ఏర్పడేటటువంటి వాక్యాలు ఏమవుతాయంటే ఆత్మార్థక వాక్యాలు. తన కోసం తను. ఓ పనిని చేయమని ఆదేశించారనుకోండి, ఓ పనిని చేయమని ఆదేశించినట్లుగా చెప్పే వాక్యం ఏమవుతుంది? పనిని చేయమని ఆదేశించడం ఏమవుతుందంటే విద్యార్థక వాక్యము. విద్యార్థక వాక్యంలో కర్త ఎప్పుడు కూడా ఏ పురుష వాక్యంలో ఉంటుంది? విద్యార్థక వాక్యంలో కర్త ఎప్పుడు కూడా మధ్యమ పురుష వాక్యంలో ఉంటుంది. మధ్యమ పురుష. నీవు పాఠం చదువు ఏ వాక్యము? నీవు పాఠం చదువు అనేది విద్యార్థక వాక్యం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.